బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి బీజేపీ కాంగ్రెస్లకు లేదని బీఆర్ఎస్ నేత వినోద్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనుకుంటే గంటలోపే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదం లభిస్తుందన్నారు. బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలని వినోద్ డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేత ప్రైవేట్ బిల్లు పెట్టించాలన్నారు. ఇవేమీ చేయకుండా ఢిల్లీలో ధర్నాలు అంటూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి 42% బీసీలకు రిజర్వేషన్లు అంటే పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో అమలు అవుతాయా కావా, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, రాజకీయ నాయకులు ఎవరి ఫోన్లో ఏం మాట్లాడినా కూడా ఎన్నికలు ఉంటాయా ఉండవా, ఉంటే ఎప్పుడు ఉంటాయి, ఇదే చర్చ జరుగుతుంది. కాబట్టి మా బీఆర్ఎస్ లీగల్ టీం మేము కూర్చొని దీనిపైన ఇటీవల చాలా సందర్భాల్లో వీటిపైన మేము డిస్కషన్ నార్మల్గా చేస్తుంటాం. నేను ఈ మధ్య చైనా దేశాన్ని పర్యటించే సందర్భంలో జూలై 2వ వారంలో మా మిత్రులు నాకు ఫోన్ చేసి మరి ఇట్లా ఆర్డినెన్స్ గవర్నర్ గారు పంపారు, సాయంకాలం వరకు సంతకం పెడతారని చెప్పి అంటున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. మేము డిస్కస్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నర్ గారు ఈరోజు కాదు ఇంకా చాలా సాయంకాలాలు కావాలి, సంతకం పెట్టడం అంత తేలిక కాదు ఈ సమస్య పైన. ఎందుకంటే ఒకే విషయం పైన శాసనసభ చట్టం అంటే బిల్లు పాస్ చేసి ఆమోదం కోసం గవర్నర్ గారి అసెంట్ కోసం పంపినటువంటి అదే సబ్జెక్ట్ పైన మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది అది వీలు కాదు. మరి ఈ సమస్య పైన గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించినట్టు కూడా పత్రికల్లో చదివినాము. కాబట్టి ఆ సమస్య పైన ఈరోజు సాయంకాలం గవర్నర్ గారు సంతకం పెడతాడు ఆర్డినెన్స్ మీద, వచ్చే వారమే ఎన్నికలు అని చెప్పి చర్చ జరిగింది. కానీ మేమైతే ఆ రోజు అని చెప్పినాం అది వీలు కాదు చట్టం. ఎందుకంటే ఆర్డినెన్స్ అనేది శాసనసభ కానీ సభలు లెజిస్లేటివ్ అసెంబ్లీ పార్లమెంటు ఢిల్లీలో, ఇక్కడ శాసనసభ కానీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు వర్గీయుల నుండి వస్తున్న బెదిరింపులపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో మండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎంను కాకపోతే నిన్ను రౌడీ అయ్యేవని అని స్వయంగా రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి మాటలేనా మాట్లాడేది? గతంలో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం గూండాలు రౌడీల రాజ్యం నడుస్తుందన్నారు. మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు రోహిత్ దుర్మార్గమైన రౌడీయిజానికి పాల్పడుతున్నారని దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ ను, గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ ను సర్వనాశనం చేస్తా ఉన్నారు. దానికి ప్రతీకగానే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆయనే ఎట్లున్నాడు కాబట్టి మేమెందుకు తక్కువ ఉండాలన్నట్టుగా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మల్కాజ్గిరిలో మన జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజానికి పరాకాష్ట, పచ్చి బూతులకు పరాకాష్ట, బెదిరింపులకు పరాకాష్ట ఎట్లా ఉందో చూసినాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే షంబీపూర్ రాజు గారు ఏమీ చూస్తానికి బక్కపలసగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, కానీ గుండె ఇంత లావడదు ఆయనది. ఏమీ లేనాడు 10 మంది కూడా తెలంగాణ ఉద్యమంలో గ్రేటర్ హైదరాబాద్లో జెండా పట్టడానికి సిద్ధంగా లేని రోజు కేసీఆర్ గారు వెంట ఒక నికార్సైనటువంటి ఒక సైనికుడు లెక్క నిలబడ్డటువంటి వాడు, కడుపు కట్టుకొని కాలు కట్టుకొని ఆయన ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసి కొట్లాడినటువంటి ఒక ధైర్యశాలి షంబీపూర్ రాజు గారు. అటువంటి రాజుగారి పైన దమ్ముంటే చర్చకు రా, ఓపెన్గా కూర్చో, మాట్లాడు, నీ తప్పేంది నా తప్పేంది, నీ మంచితనమేంది నా మంచితనమేంది చెప్పని డెమోక్రసీలో ఒక డైలాగ్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, డిబేట్ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి సంపుతం కొడతాం అని చెప్పని పత్రికాముఖంగా మాట్లాడటం ఏంటి? దానికి తోడుగా మీ గుండాగాళ్లను రౌడీగాళ్లను రాత్రిపూట తాపించి మళ్ళీ ఫోన్లు చేయించడం ఏంటి అని చెప్పని వాళ్ళ మేము సైబరాబాద్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఒక ముఖ్యమైన విషయం నేను తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను. గాంధీ భవన్, one of the most proudest political officers in the country, in the Telangana,
గాంధీ భవన్ అంటే ఒక శాంతి అహింస ప్రవచించినటువంటి ఒక గాంధీ పేరు మీద ఉన్న భవన్లో కూర్చొని ఆ వేదిక మీద కూర్చొని ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. సంపుతామని వాడంటాడు, కొడతామని వాడంటాడు, పెట్రోల్ పోసి తగలబెడతామని వాడంటాడు. అసలు ఎక్కడ పోతా ఉంది? ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు గాంధీ భవన్కి రావడం జరిగింది అని నారాయణపేట్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం అనేది ఒక మంచి కార్యక్రమాన్ని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా గాంధీ భవన్కి రావడం జరిగింది. మన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఇది చాలా మంచి కార్యక్రమం. ఏదైతే మనము గాంధీ భవన్లో నిర్వహిస్తున్నామో ప్రజలకు అందుబాటులో, ప్రజాప్రభుత్వమే అందుబాటులో ఉండాలి అనే విషయంలో దీనికి స్పష్టమైన ఏమంటారు ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో దీంట్లో భాగంగా కేవలం మినిస్టర్ ఇంతవరకు మినిస్టర్లే చూసారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా రోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు చాలామంది రావడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఇండ్ల కోసం అడగడం జరిగింది, కొన్ని ల్యాండ్ ఇష్యూస్ అని చెప్పడం జరిగింది. సంబంధించిన అధికారులతోని ఎమ్మెల్యేలతోని మాట్లాడడం జరిగింది. విద్యార్థులు మంచి నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని తాము అనుకున్నది సాధించారని ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ జె నరసయ్య అన్నారు. క్రమశిక్షణ పట్టుదలతో చదివి ముందంజ వేయాలని చెప్పారు. డీడీ కాలనీ నారాయణ స్కూల్లో క్యాబినెట్ ఫార్మేట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా నరసయ్య హాజరయ్యారు. వివిధ హౌజుల కెప్టెన్లకు పాఠశాల జీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాలపరమేశ్వర్, ప్రిన్సిపాల్ సవిత, ఆర్ఎండి మనోహర్ రెడ్డి, మహేశ్వరి, కోఆర్డినేటర్లు ఆజాద్, మహేశ్వరి, ఏవో మల్లికార్జున్ రెడ్డి, ఏడి ప్రసన్న, వైస్ ప్రిన్సిపాల్ శిరీష, నజీం, పీఈటీలతో కలిసి జె నరసయ్య బ్యాజ్లను తొడిగారు. విద్యార్థి దశలోని పాఠశాలలో ఎన్నికలు నిర్వహించి క్యాప్టెన్ను ఎన్నుకోవడం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఓటింగ్ ద్వారా ఇలాంటి ఎన్నికలు నిర్వహిస్తున్నారా అని అడిగారు. నా పేరు సవిత. నేను నారాయణ స్కూల్స్లో డీడీ బ్రాంచ్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. మా బ్రాంచ్లో ఇన్వెస్టర్స్ సెరమనీ జరపడం జరిగిందండి. దానికి ముఖ్య అతిథిగా జె నరసయ్య గారు అడిషనల్ డీసీపీ గారు ఇచ్చేయడం జరిగింది. మా చైర్మన్ గారు నారాయణ గారు చిన్నప్పటి నుంచే పిల్లల్లో సృజనాత్మకాన్ని, పట్టుదలని, లీడర్షిప్ క్వాలిటీస్ని, మంచి ఎలా చేయాలి, సమాజానికి మంచి చేయాలంటే ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి అని ఉద్దేశిస్తూ ఇన్వెస్టర్స్ సెరమనీని ఒక నెల ముందు నుంచే ప్లానింగ్ చేయడం జరిగిందండి. I wish all the best to the students with great future. I pray God to begin a great career to all these Narayana Devi College students. I thank one and all. హైదరాబాద్ బాదాపూర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ క్యాంపస్లోని పిఎఫ్ కార్యాలయంలో, సంగారెడ్డి జిల్లా రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ యోజన పథకంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పిఎఫ్ రీజనల్ కమిషనర్ విశాల్ అగర్వాల్ మరియు రీజనల్ కమిషనర్ గ్రేడ్ 2 కమిషనర్లు దుర్గా ప్రసాద్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఆగస్టు 1వ తేదీ 2025 నుండి ప్రావిడెంట్ ఫండ్లో కొత్త స్కీమ్ ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ యోజన పథకం ప్రవేశపెట్టిందని, ఈ పథకం ద్వారా 3.5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ పథకం ఏలో భాగంగా మొదటిసారి ఉద్యోగంలో చేరిన నిరుద్యోగ యువతకు ఉపాధిని పెంచడం, స్కీమ్ బిలో భాగంగా తయారీపై దృష్టి సాధించిన యజమానులకు మద్దతుగా ఉద్యోగాలను సృష్టించడానికి యజమానులను ప్రోత్సహించడం జరుగుతుంది. 1/8/2025 నుంచి ప్రైమ్ మినిస్టర్ వికసిత్ రోజ్గార్ యోజన అని చెప్పి ఒక స్కీమ్ స్టార్ట్ చేస్తుంది. ఈ స్కీమ్లో గవర్నమెంట్ 3.5 కోట్ల కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనేది ఉద్దేశ్యము. దీంట్లో భాగంగా ఏంటి అంటే స్కీమ్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ ఎవరికి వెళ్తుంది బెనిఫిట్ అంటే ఇందులో ఫస్ట్ టైం ఎంప్లాయీస్ అంటే ఎవరంటే మొదటిసారి ఉద్యోగంలో చేరటానికి. ఒక ఎస్టాబ్లిష్మెంట్ నడవాలి అని అంటే ఫస్ట్ టైం ఎంప్లాయీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ ని మాత్రమే తీసుకుంటున్నారు. టు ఎంకరేజ్ టేకింగ్ మోర్ న్యూ ఎంప్లాయీస్, దిస్ స్కీమ్ హ్యాస్ ఇన్సెంటివైజ్డ్ ద ఎంప్లాయీస్ ఆల్సో. ఎవ్రీ మంత్ వాళ్ళకి 6 months తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారు.
టు ఎ ట్యూన్ ఆఫ్ 7,500 రూపీస్. ఆ తర్వాత ఒక లిటరసీ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ లో వాళ్ళు పాస్ అయిన తర్వాత 12 months తర్వాత వాళ్ళకి అనదర్ 7,500 వాళ్ళకి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లో అనేది వేయటం జరుగుతుంది. అలాగే దాంతో పాటు ఫస్ట్ టైం ఎంప్లాయర్స్ కాకుండా రీజాయినీస్ కేసులో కూడా పార్ట్ బి లో ఎంప్లాయర్స్ కి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారో విత్ సర్టెన్ కండిషన్స్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారో వాళ్ళకి ఎవ్రీ మంత్ సుమారుగా 3,000 రూపీస్ అప్ టు 3,000 రూపీస్ ఎంప్లాయర్స్ కూడా బెనిఫిట్ పొందే విధంగా ఈ స్కీమ్ తయారు చేయబడింది. The maximum benefit per month in this case is 3,000 rupees per month. That will be calculated 10% of the gross wages of the employee. This benefit aims to create more and more employment in both the sectors, mainly in the manufacturing sector, because the government sees that there is more potential in the manufacturing sector for creation of job. And secondly, if economy has to grow, manufacturing sector has to grow. The wage ceiling for both these schemes is rupees 1 lakh. That means all those people who are earning up to rupees 1 lakh will benefit out of it. However, for part B, irrespective of the wages, even if it is beyond 1 lakh, the number of employees will be counted, but the benefit will be given only to the people. ఉప్పల్ పిఎస్ పరిధి చిలకానగర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. పగడాల సునీల్ అనే అంబులెన్స్ సర్వీస్ చేసే వ్యక్తిని చెదకబాదారు. రహీం, ఇమ్రాన్, రషీద్, ఇబ్రహీంతో పాటు మరికొంతమంది వ్యక్తులు చిలకానగర్ ఆదర్శ్ నగర్లో నివాసం ఉంటూ మానవత్వంతో డెడ్ బాడీలను అంబులెన్స్ ద్వారా సేవలందిస్తూ పేదలకు తక్కువ ధరలో అనాథలకు సునీల్ ఉచితంగా సర్వీస్ అందిస్తున్నారు. కొట్టిన వారిలో రహీం,